పోసాని కృష్ణ మురళి మరి కాసేపట్లో గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో ఆయన రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానికి బెయిల్ లభించింది. గత నెల 26న పోసానిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వరుసగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. అన్ని కేసుల నుంచి బెయిల్ లభించడంతో ఆయన రిలీజ్ అవుతున్నారు. ఇక పోసాని విడుదలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, శివ, పోసాని మరి కాసేపట్లో విడుదల అవనున్నారు. అయితే ఆయన నిన్ననే బెయిల్ వచ్చినా కూడా ఈ రోజు కొన్ని ఏదైతే పూచీకత్తులు సమర్పించవలసినటువంటి దాంట్లో ఇష్యూలో కాస్త జాప్యం జరిగింది. అయితే ఇటకేలకు ఈ రోజు సాయంత్రం ఆయన విడుదల అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వారి ముగ్గురిని కూడా అసభ్య పదజాలంతో విచక్షణ రహితంగా మాట్లాడినటువంటి కేసులో ఆయన గత నెల 26వ తారీఖున రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో. అక్కడి నుంచి కూడా ఆయన కడప ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఓవులార్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడము, ఇవన్నీ పరిణామాలన్నీ కూడా చూసాం. ఆ తర్వాత రిమాండ్ ఇవ్వడము, ఆ రిమాండ్ లో ఉండగానే మరో కేసుకు సంబంధించినటువంటి పీటీ వారెంట్లు వేయడము పోలీసులు. అయితే ఆ తర్వాత కర్నూలుకు తీసుకెళ్లడం, కర్నూలు నుంచి నసరావుపేట, ఇలా అనేక పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లడము, విజయవాడ, గుంటూరు తీసుకెళ్లడం, తర్వాత ఒక రోజు కస్టడీకి ఇవ్వడం పోలీసులు కోరిన నేపథ్యంలో అయితే ఎట్టకేలకు నిన్న ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేస్తూ చంద్రబాబు సిఐడి కేసుకు సంబంధించినటువంటి కేసులో కూడా ఈ బెయిల్ రావడము, చంద్రబాబును అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ ను కూడా పెట్టినటువంటి కేసులో కూడా మొత్తం అన్ని కేసులకు సంబంధించినటువంటివి బెయిల్ రావడంతో పోసానికి ఊపిరి తీసుకున్నట్లుగా మనం భావించవచ్చు. అయితే ఎట్టకేళ్లకు వైసీపీ లీగల్ సెల్ గా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మరి కొన్ని నిమిషాల్లోనే మన పోసాని మురళీకృష్ణ విడుదల అవుతారని చెప్పి కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే తన బంధువులు అలాగే తన కొడుకు, భార్య కూడా పోసాని ఉన్నటువంటి గుంటూరు స్టేషన్ లో ఏదైతే సబ్ జైలు ఏదైతే ఉందో ఆ సబ్ జైలు వద్ద కూడా చేరుకున్నారు. అయితే మరి ఆయన అయితే ఎన్ని గంటలకు అవుతారన్నది కూడా ఇంకా స్పష్టం చెప్పట్లేదు జైలు అధికారులు. అయితే కనుక ఈ రోజు రాత్రిలోపు ఆయన విడుదల అవుతారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. మరి 18 కేసులు పూర్తి స్థాయిలో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు నమోదు చేశారు. అయితే పీటీ వారెంట్ల పేరుతో పోలీసులు ఆయన రాష్ట్రం అంతా కూడా తిప్పినటువంటి సంఘటనలు మనం చూసాం. ఆయన కోర్టు ఈ సందర్భంగా కోర్టును కూడా ఆశ్రయించడంతో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిఐడి కేసులో కూడా పోసానికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టినటువంటి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కాగా బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ మాత్రం ఉత్తర్వులు జారీ చేయడంతో అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, ఇటు పోసాని కుటుంబ సభ్యులు కావచ్చు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ గా ఉన్నటువంటి పోసాని ఈ రోజు బెయిల్ మీద రిలీజ్ కాబోతున్నట్లుగా చెప్తున్నారు. మరి ఏపీ పోలీసులు ఫిబ్రవరి 26వ తేదీన పోసానని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అనంతరం కూడా ఈ రోజు ఆయన బెయిల్ పొందినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కూటమి సర్కార్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో కూటమిలో కీలకమైన నాయకులు ముగ్గురు మీద కూడా ఆయన అహంకార పూరిత వైఖరిని ప్రదర్శించి మాటలు చేశారని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. ఎటకేలకు పెద్ద ఎత్తున ఒక సంచలనమైనటువంటి అరెస్టుగా మనము భావించవచ్చు. శివ, మొత్తానికి పోసాని మరికొన్ని నిమిషాల్లో, గంటల్లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా జైలు అధికారులు చెప్తున్నారు.